హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఐటీ కంపెనీస్ అయిన కాగ్నిజెంట్, అలాగే విప్రో అనే ఈ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వీటిలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీ ఫీల్డ్‌లో ఫ్రెషర్స్‌గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి, మీకు ఏది సూటబుల్ అనిపిస్తే ఆ కంపెనీలోకెళ్ళేసి జాయిన్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ ఎక్కడ, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ, అలాగే ఏ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 15థ్, 16థ్ అలాగే 17థ్ ఈ 3 డేస్‌లో మీకు ఏ రోజైతే సూటబుల్ అనిపిస్తుందో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఆ రోజు ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. మనకి ఏ రోల్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే మ్యాపింగ్ అని చెప్పి ఉందో ఈ రోల్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మనకు లాస్ట్ వీక్ కూడా మ్యాపింగ్ రోల్ కింద రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు వీడియో చూసే ఉంటారు. మళ్ళీ ఈ వీక్ కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి నాన్ వాయిస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇది కస్టమర్ కేర్ వర్క్ ఏమి కాదు. మీరు మ్యాపింగ్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు. మీకు ట్రైనప్ చేసి ఆ తర్వాత వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 200 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో. జాబ్ రోల్ వచ్చేసి మ్యాపింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఈ పొజిషన్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట ఇది. కస్టమర్ కేర్ వర్క్ కాదు. మీరు మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. మీకు సాలరీ విషయానికొస్తే 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 200 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 15థ్, 16థ్ అలాగే 17థ్ 3 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. థర్స్‌డే, ఫ్రైడే అలాగే సాటర్‌డే. మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకి మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 12 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రమ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఎక్సలెంట్‌గా ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే మీకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా లేకపోయినా గూడా మీరు నార్మల్‌గా వచ్చినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాపింగ్ కాన్సెప్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. బేసిక్ నాలెడ్జ్ అయితే మ్యాపింగ్ రిలేటెడ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, లేకపోయినా కూడా మీకు ట్రైనప్ చేసి ఆ తర్వాత మీకు జాబ్‌లోకి అయితే పంపించడం జరుగుతుంది. దాని రిలేటెడ్ కాస్త మీరు వీడియోస్ ఏమైనా చూడండి గూగుల్‌లో మ్యాపింగ్ రిలేటెడ్ చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి సరిపోతుంది. రాకపోయినా కూడా మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్లేదు. ఇక్కడ చూడండి జాబ్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే వర్క్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ మ్యాండటరీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఏమి హోప్ పెట్టుకోకూడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్‌లో కూడా మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్లెక్సిబుల్‌గా రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఎవరైతే డిగ్రీ పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే సీఎంఏ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో ఆ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
ఎవరైతే డిగ్రీ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, అది కూడా చూసుకోండి. ఎవరైతే కంప్లీట్ చేశారో డిగ్రీ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. డిగ్రీ పాస్ అయినా పర్లేదు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ. ఇమ్మీడియేట్ జాయినర్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా ఇంతకుముందు. ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ పాటు వర్కింగ్ డేస్, 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు ఒరిజినల్ ఆధార్, ఇంకా పాన్ కార్డ్ అడుగుతున్నారు. గవర్నమెంట్ సర్టిఫికేట్. దాంతోపాటు ఏదైతే పీసీ, సీఎంఎం అని చెప్పి మెన్షన్ చేశాం కదా! ఆ డాక్యుమెంట్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. అవి కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో, ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ ఆధార్ ఇంకా పాన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్స్ మాత్రమే కావాలి. లేటెస్ట్‌గా అప్డేట్ చేసినవి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే మనకి ఆంధ్ర, తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉంటుంది కదా! అలా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉండకుండా తెలంగాణ అని చెప్పి ఉండాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డ్‌లో. అది అప్డేట్ చేసుకున్నది తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆన్‌లైన్‌లో మీ సేవలో ప్రింట్ తీసుకున్నది అవసరం, తీసుకున్నది కూడా ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ స్ట్రిక్ట్‌లీ ఫాలో ద ఇంటర్వ్యూ టైమింగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మార్నింగ్ 9:00 నుంచి 12:00 లోపే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. ఓకే. వితిన్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఆ రోజు వెళ్ళలేకపోతే మీరు నెక్స్ట్ డే అయినా వెళ్ళొచ్చు. 17థ్ వరకి 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ 3 డేస్‌లో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాగ్నిజెంట్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. కానీ వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పి దీన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో నేను కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా చూడండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.